హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఎస్ఆర్ఏ మూవీ రివ్యూస్. ఈరోజు మనం దేవరా మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. స్టోరీ మొత్తం స్టార్ట్ టు ఎండ్ ప్రకాష్ రాజ్ నరేషన్లో జరుగుతూ ఉంటుంది. దెన్ కమ్స్ దేవరాస్ పార్ట్. ఈ పార్ట్లో మోస్ట్ ఆఫ్ ద ఫస్ట్ హాఫ్ ఈజ్ కవర్డ్ ఫర్ దేవరా. కరెక్ట్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యాన్ స్టఫ్, ఆల్ ద ఎలివేషన్స్, ఆల్ ద హైస్, ఇవన్నీ ఎన్టీఆర్కి ఫస్ట్ హాఫ్లో చాలా ఎక్కువ ఉంటాయి. ఎన్టీఆర్స్ ఇంట్రో షాట్, ఫైట్ సీన్స్, ఆయుధ పూజ సాంగ్, ఆ దేవరా ఓల్డ్లోకి తీసుకెళ్ళడం కొంచెం టైం తీసుకున్నా సరే ఒక 30 మినిట్స్లో 45 మినిట్స్లోకి తీసుకెళ్ళిపోతారు. అండ్ దెన్ వీల్ సీ ఎలా అయితే కన్సైన్మెంట్స్ని వీళ్ళు ఎలా అయితే తీసుకుంటున్నారు ఆ నీటిలోకి వెళ్ళి, సముద్రంలోకి వెళ్ళి అనేది క్లారిటీగా చూపిస్తారు. అండ్ ఆల్సో వీల్ సీ దేవరా థాట్స్, ఎలా కన్సైన్మెంట్స్ తీసుకుంటారు ఎవరిని హర్ట్ చేయకుండా. కానీ మిగతా వాళ్ళందరూ మృగాల్లా మారుతూ ఉంటారు. ఆ మృగాల్లా మారుతున్న వాళ్ళని మళ్ళీ సెట్ చేయాలని చెప్పి దేవరా కొన్ని డెసిషన్స్ తీసుకుంటాడు. దట్స్ హౌ ఫస్ట్ హాఫ్ మొత్తం అలాగే కనిపిస్తుంది. అండ్ ఈవెన్ ట్రైలర్లో మీకు చూపించిన రెడ్ సీ టైప్లో ఏదైతే ఫైట్ సీన్ ఉంటుందో అది మొత్తం ఇంటర్వెల్లోనే జరుగుతుంది. క్లియర్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఈజ్ ఫర్ ఎన్టీఆర్స్ ఫ్యాన్స్. మొత్తం ఫ్యాన్ స్టఫ్ అనేది ఫస్ట్ హాఫ్లో ఉంటుంది. కమింగ్ టు ద సెకండ్ హాఫ్, దెన్ కమ్స్ ద స్టోరీ ఆఫ్ వరా. అంటే దేవరా కొడుకు వరాది స్టోరీ చూపిస్తాడు సెకండ్ హాఫ్లో. దేర్ కమ్స్ జాన్వీ కపూర్, వెరీ లిమిటెడ్ రోల్. కరెక్ట్గా మాట్లాడితే 30 మినిట్స్ కూడా ఉండదు, బట్ ఇంపాక్ట్ఫుల్ రోల్ అని చెప్పాలి. ఉన్నన్ని పోర్షన్స్లో జాన్వీని బాగా గ్లామరస్గా చూపిస్తారు. అండ్ ఐ ఆల్సో లైక్ వరాస్ క్యారెక్టర్. చాలా ఇన్నోసెన్స్గా, డీసెంట్గా, భయపడుతూ ఒక క్యారెక్టర్ని పోర్ట్రే చేయడం అనేది ప్రాబ్లీ ఇది కొరటాల శివాస్ థాట్. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా వైలెంట్గా ఉన్న ఒక క్యారెక్టర్ని చూపించాం కదా దేవరాని. సెకండ్ హాఫ్లో టోటల్గా ఆపోజిట్ ఉన్న క్యారెక్టర్ని చూపిస్తే మేబీ ఆడియన్స్కి కూడా ఫ్రెష్నెస్ అవుట్ వస్తుంది అని చెప్పి చూపించారేమో. సెకండ్ హాఫ్ మొత్తం వరా క్యారెక్టర్ ఎలా ఫాదర్స్ లెగసీని ఫాలో చేస్తాడనేది. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా ఊర్లో, ఎలా ఫియర్ని పోర్ట్రే చేస్తాడు. అండ్ క్లైమాక్స్ ఏమవుతుంది, మేబీ తను క్లైమాక్స్ దాకా ఫియర్ ఫ్యాక్టర్లోనే ఉంటాడా, లేకపోతే ఆ కరేజ్, వాళ్ళ నాన్న కరేజ్ అనేది క్లైమాక్స్ దాకా వస్తుందా అనేదే సినిమా. అండ్ ప్రీ క్లైమాక్స్ నుంచి టిల్ క్లైమాక్స్ ప్రతి సీన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో ద విఎఫ్ఎక్స్ షార్ట్స్, షార్క్ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా సూపర్గా ఉంటాయి. అండ్ అనిరుద్ కిల్డ్ ఇట్ ఇన్ ఫస్ట్ హాఫ్ అండ్ ఆల్సో సెకండ్ హాఫ్. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చాడు అనిరుద్. ఇవన్నీ ప్రోస్ ఆఫ్ ద ఫిలిం. మాట్లాడుకుంటే కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. స్టోరీ చూసుకుంటే it's a similar story that's been taken from past 5-6 years. Coming to interval scene and coming to the last 1 minute of Devara climax scene ఏదైతే ఉంటుందో, దట్ మీన్స్ అది క్లైమాక్స్ అని కూడా చెప్పకూడదు, ఇట్స్ ఎ లింక్ ఆఫ్ సెకండ్ పార్ట్. సో ఆ లాస్ట్ 1 minute అండ్ ఇంటర్వెల్లో ఒక సీన్ ఉంటుంది, హౌ సమ్వన్ ఎల్స్ హూజ్ ఫ్రెండ్ ఆఫ్ దేవరా కన్విన్స్ హిమ్ టు గెట్ ఇన్ టు ఎ డెత్ ట్రాప్ అనేది ఇంటర్వెల్ సీన్. నెక్స్ట్ నేను చెప్పింది లాస్ట్ 1 minute సీన్ ఏదైతే ఉందో. ఈ రెండు సీన్స్ చాలా ఆబ్వియస్గా ఉంటాయి. మనం ఆబ్వియస్గా, అంటే నేను కాపీ అని చెప్పలేను కానీ చాలా ఆబ్వియస్గా ఇన్స్పైర్ చేసినట్టు ఉంటాయి. కొరటాల శివ అవుట్ ఆఫ్ ది షెల్ వచ్చి చేసినట్టే ఉంది. బికాస్ మనం కొరటాల శివాస్ ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే ఆ టెంప్లెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చాలా సిమిలర్గా ఉంటాయి. హీరోస్ పర్ఫార్మెన్స్ విల్ బి సటిల్ అండ్ స్టోరీకి తగ్గట్టు హీరో చుట్టూ స్టోరీ తిరుగుతుంది ఆర్ హీరో స్టోరీలోకి వెళ్ళిపోతారు. అలాంటి మూవీస్ చేశారు కొరటాల శివ. మిర్చి కానివ్వండి, శ్రీమంతుడు కానివ్వండి, భరత్ అనే నేను కానివ్వండి, ఈ మూవీస్ అన్నింటిలో హీరోస్ పర్ఫార్మెన్స్ చాలా సటిల్గా ఉంటుంది. అండ్ బేస్డ్ ఆన్ స్టోరీ హీరోస్ అగ్రెసివ్నెస్ అనేది బయటకు వస్తుంది. కానీ దేవరాలో అలా కాదు, అగ్రెషన్ అనేది చాలా ఉంటుంది. బట్ దేవరాలో మీరు ఆ ఎసెన్స్ చూస్తారు. ఎన్టీఆర్ యాజ్ దేవరా మీరు ఆ ఎసెన్స్ చూస్తారు, ఆ సటిల్నెస్ అనేది ఉంటుంది క్యారెక్టర్లో. బట్ వరాలో ఫియర్ ఉంటుంది అండ్ దెన్ అగ్రెషన్ ఉంటుంది. మీరు మూవీ చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. దట్స్ హౌ కొరటాల శివ గారు స్టార్టెడ్ ద మూవీ అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఆయన దగ్గర చాలా మంచి పాయింట్ ఉంది, దట్ దేవరా ఈజ్ అగ్రెసివ్ అండ్ వరా ఈజ్ నాట్ అగ్రెసివ్ అండ్ హీఈస్ టోటల్లీ ఆపోజిట్. ఈ స్టోరీ లైన్తో మొత్తం సినిమా ఫామ్ చేశారని నా ఫీలింగ్. ఇంటూ ఒక గుడ్ ఫిలిం. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది రత్నవేల్ గారిది. సినిమాటిక్ షాట్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ చాలా బాగుంది. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అండ్ డాన్స్ ఇరగొట్టేస్తారు. కొంచెం క్లియర్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అనేది ఫ్యాన్స్ కోసం తీసినట్టుంది, సెకండ్ హాఫ్ అనేది న్యూట్రల్ ఆడియన్స్ కోసం తీసినట్టుంది. ఓకేనా?
అండ్ ఇది మీరు ఒక ఫ్యాన్గా ఆలోచిస్తే ఫస్ట్ హాఫ్ విల్ బీ సూపర్ టు యూ అండ్ సెకండ్ హాఫ్ విల్ బీ యావరేజ్ టు యూ. అండ్ ఒక న్యూట్రల్ ఆడియన్స్గా ఆలోచిస్తే ఫస్ట్ హాఫ్ విల్ బీ యావరేజ్ టు యూ అండ్ సెకండ్ హాఫ్ విల్ బీ టూ గుడ్ ఫర్ యూ, విల్ బీ టూ డీసెంట్. ఎందుకంటే సెకండ్ హాఫ్లో దెర్ ఈస్ మోర్ స్టోరీ కంపేర్ టు ద ఫస్ట్ హాఫ్ అండ్ ఫస్ట్ హాఫ్లో దెర్ ఈస్ మోర్ ఎలివేషన్ దట్ ఎగ్జైట్స్ ఫ్యాన్స్. ఐదర్ మీ పర్స్పెక్టివ్, మీరు ఫ్యాన్లా చూస్తున్నారా ఆర్ న్యూట్రల్ ఆడియన్స్లో చూస్తున్నారా, అది డిపెండ్స్ ఆన్ యూ. బట్ దిస్ ఈస్ హౌ మూవీస్. వీకెండ్కి అయితే ఒక మంచి ఫిలిం వాచబుల్, సో ప్లీజ్ గో వాచ్ ఇన్ యువర్ థియేటర్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, సైనింగ్ ఆఫ్.